ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు అందేలా చూడడం అధికారుల బాధ్యత అన్నారు. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లపైన సమీక్ష జరిపారు. ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుందన్న సీఎం ప్రయోజనాలు ఏ మేరకు నెరవేరాయో బేరీజు వేసుకోవాలన్నారు. ఇంకా మెరుగైన రీతిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు ఎలాంటి ఆలోచనలు ఉన్నా స్వీకరిస్తామన్నారు. కోసం 10,000 కోట్ల రూపాయలు సప్లాన్ తీసుకొచ్చాం. ఎస్సీల కోసం సప్లాన్ 8,724 కోట్లు తీసుకొచ్చాం. మైనారిటీ వెల్ఫేర్ 424 కోట్లు తీసుకొచ్చాం. దగ్గర ట్రైబల్ వెల్ఫేర్ 3,505 కోట్లు తీసుకొచ్చాం. ఇంకొక పక్క బ్రాహ్మణ్ కార్పొరేషన్ కి ఒక 75 కోట్లు, ఒక 1,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ కి పెట్టాం. ఈబీసీసీ కూడా 750 కోట్లు పెట్టాం. ఈ గవర్నమెంట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఎక్కడ పేదవాడుంటే ఆ పేదవాడిని ఆదుకోవాలి, ఎక్కడ సమాజంలో ఆ ఇబ్బంది రాకూడదు. అదేవిధంగా ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క పైసా కూడా సద్వినియోగం కావాలి. ఇంత మునుపు అకౌంటబిలిటీ కూడా ఉండేది కాదు. ఇచ్చినట్టు రికార్డులు పెట్టడం, ఎక్కడికక్కడ మిస్అప్రోప్రియేషన్ జరగడం, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్ ఇవ్వడం, ఈ సంవత్సరం చదువుకుంటే 2 ఏళ్ల తర్వాత 1 ఇయర్ తర్వాత ఎవరికి ఇచ్చారు కూడా అకౌంటబిలిటీ లేకుండా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ప్రక్షాళన చేశాం. ఈరోజు స్కాలర్షిప్లన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఫస్ట్ టైం మనం వినూత్నంగా ఎవ్రీ మంత్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఆల్ కార్పొరేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఎవ్రీ కార్పొరేషన్ సబ్ ప్లాన్ ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ కానీ ఆ డిపార్ట్మెంట్స్ కానీ ఓనర్షిప్ తీసుకోవాలి. నేను ఇంకా ఏదేనికి మీరు డబ్బులు ఖర్చు పెడతారు, ఏది డిమాండ్ ఉంది అవి కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు, చేతి వృత్తులు, కుల వృత్తులు ఉన్నాయి. దట్ ఈస్ దర్ కోర్ స్ట్రెంగ్త్. కొంతమంది వ్యవసాయం కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్లకు ఎలాంటిది ఇస్తే వాళ్లకు ఆదాయం పెరుగుతుంది, డిబేట్ కూడా జరగాలి, ఆ గ్రూపులతో మీటింగ్లు పెట్టాలి, వాళ్ళ నాలెడ్జ్ తీసుకోవాలి, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కూడా ఇంటిగ్రేట్ చేసి బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ మళ్లీ 10,000 రూపాయలు ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ ఏదైతే తీసుకొస్తున్నామో దానికి లింక్ కూడా కావాలి. ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున పిల్లలు పంపిస్తే హిమాలయాస్ ఎక్కే పరిస్థితికి వచ్చారు. దీనికి నేను ఏంటంటే మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఐసోలేటెడ్గా మళ్ళా స్టాండ్ అలోన్గా మేమేదో అప్పర్ హ్యాండ్ తీసుకోవాలి, మేం చేయాలని మీ ఇష్ట ప్రకారం చేస్తే మళ్ళీ గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఒకవేళ బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడన్నా వస్తే ఆ బెస్ట్ ప్రాక్టీస్ కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా బెటర్ నేమ్ వస్తుంది. ఫలితాలు వచ్చినప్పుడే ఆటోమేటిక్గా పబ్లిక్లో అప్రిసియేషన్ వస్తుంది.